లైవ్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. చూడండి ఫ్రెండ్స్, చక్కటి పంట పొలాలు, మరి చక్కటి అన్ని రకాల పంటలు ఇక్కడ పండిస్తున్నారు ఇక్కడ రైతులు. మరి వీరంతో శ్రమ పడుతున్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు. అన్ని రకరకాల మరి పంటలు పండించి ఈ సాయంకాలం అయ్యేసరికి మరి మార్కెట్కి మరి కాయగూరలన్నీ కూడా తరలించడం జరుగుతుంది. ఎంతకైనా మరి దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి సృష్టిలో మరి అన్నాడు భూమి మీద ఈ రకరకాల మరి పంటలు పండుతాయని మరి ఆది కాండంలో చెప్పబడినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు మరి చూడండి, ఇక్కడ రకరకాల పంటలు పండిస్తున్నారు. అక్కడ ఉన్నది క్యాబేజ్ ఉంది, ఏదైతే కొత్తిమీర ఉంది, అక్కడ మళ్ళీ మధ్యలో ముల్లంగి, అక్కడ మళ్ళీ మరి బంతి పువ్వులు, ఆ తర్వాత మరి మల్లెపూల యొక్క చెట్లు అలాగే మరి పండిస్తున్నారు. అక్కడ పక్క చూస్తే మొక్కజొన్న కూడా ఈ ప్రాంతంలో మరి పండిస్తూ ఉంటారు ఇక్కడ రైతులు. మరి వారికి ఇచ్చినటువంటి గొప్ప మరి భూసారం అంటే చాలా కాలం నుంచి నేను వస్తుంది, కానీ ప్రతిరోజు మరి చూస్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చి ఏనాడు కూడా భూమి ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పంట వేస్తూ ఉంటారు. మరి దేవుడు వారి కష్టాన్ని చూసి వారికి తగినటువంటి ఫలితం మరి ఇస్తే ప్రభుత్వం చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే వారు ఉదయం లేచిన కాంచి మరలా ఇదే పొలంలో పని చేస్తూ ఉంటారు, కానీ రైతులకు గిట్టుబాటు ధరలు అయితే రావట్లేదు. వారు శ్రమ పడుతున్నట్టుగా, వారు కష్టపడుతున్నట్టుగా ఆ కష్టానికి ఫలితం మరి రావటం లేదు. మధ్యలో ఉన్నటువంటి దళారులు మరి కష్టాన్ని మరి దోచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇంత అందమైనటువంటి మరి భూ ప్రాంతంలో మరి భూమి మీద వారు చక్కటి పంటలు వేస్తూ మరి పండిస్తూ మరి మనకు అందరికీ ఆహారానికి అవసరం కాబట్టి వారికి ఇదే పని చేస్తూ ఉంటారు. వారికి తగినట్టుగా గిట్టుబాటు ధర వస్తే బాగుంటుందని మరి ఆశిస్తూ మరి మాటలను ముగిస్తున్నాను.